ఫ్రెండ్స్ ఉల్లిపాయలు టమాటాలు మగ్గినవి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మసాలా ముద్ద వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను రోట్లో నూరుకున్నాను. ఏం లేదు, అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు అంతే ఫ్రెండ్స్ పేస్ట్. ఇంకేం వేయలేదు నేను. ఆల్రెడీ మసాలా కారం ఉంది కాబట్టి మసాలా కారం వేస్తాను. ఇంకా అందుకని ఇంకేం వేయటం లేదు. మసాలా బాగా మగ్గుతుంది. నూనెలో బాగా మగ్గితే బాగుంటుంది కూర టేస్ట్గా. నేను గ్రేవీలాగా వండుతున్నాను ఫ్రెండ్స్, పులుసులాగా కాదు. గ్రేవీలాగా అయితే బాగుంటుంది చేపల కూర. బాగా మగ్గాలి ఫ్రెండ్స్ ఇది. రోట్లో నూరితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఓకేనా. ఇప్పుడు కొంచెం బాగా మగ్గాక ఉప్పు కారం వేసుకున్నాను. మసాలా మగ్గింది. ఉప్పు కారం పసుపు వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్. చూడండి కొంచెం మగ్గాక కొంచెం చింతపండు పులుపు వేద్దాం. నేను సరిపడగా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత కావాల్సి అంత క్వాంటిటీ తీసుకోండి. నేను 1 kg చేపలు వండుతున్నాను ఓకేనా. చేపల కూరకి కొంచెం నూనె ఆయిల్ ఎక్కువ వేయండి ఫ్రెండ్స్, కొంచెం బాగుంటుంది కూర, టేస్ట్గా ఉంటుంది. చింతపండు పులుపు వేద్దాం. ఫ్రెండ్స్ చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాను చూడండి. ఎక్కువ కలపం కదా ఫ్రెండ్స్, అందుకనే కొంచెం గడ్డతో కలిపేసాను. ఇప్పుడే పులుసు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాము ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోయింది కూర ఓకేనా. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. నన్ను లైక్ చేయండి ఓకేనా, షేర్ చేయండి, కామెంట్లో మీరు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్. చేపల కూర రెడీ. ఇంత కొద్దిగా పెట్టాను కూర, గ్రేవీ లెక్క, ఎక్కువ వండలేదు, సరిపోతుంది ఫ్రెండ్స్ మాకైతే ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేసుకున్నారు? సండే కదా ఓకేనా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.